హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించిన రక్షక తంత్రాలు అనే టాపిక్కి సంబంధించిన 25 ఇంపార్టెంట్ బిట్స్ చూడబోతూ ఉన్నాం. అంతకంటే ముందు టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. వాటిని ఇంకా ఎవరైనా చూడనట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనించిన ఫ్రెండ్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని తెలుగు అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి సంబంధించిన టాపిక్ వైజ్ నోట్స్ ప్రిపేర్ చేసి మీకు పీడిఎఫ్ అందించబోతూ ఉన్నాం. ఇప్పటికే తెలుగు సబ్జెక్టులోని పదాలు, అర్థాలు అలానే పర్యాయ పదాలకు సంబంధించి 10వ తరగతి వరకు ఉన్న ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్నిటిని ఒక చోటకి చేర్చి రాయటం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ మీకు కావాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ అయిన 8328611089 అనే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అలానే పీడిఎఫ్లు మీకు మేము సెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, రక్షక తంత్రములు అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన సైకాలజిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థిని ఎందుకు ఫెయిల్ అయ్యావని అడిగితే పరీక్షా పత్రం తప్పులుగా ఉందని చెప్పడం అనున్నది ఏ రక్షక తంత్రాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రక్షేపణం. ప్రశ్నను ఒకసారి గమనిస్తే విద్యార్థిని పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడిగినప్పుడు ప్రశ్నాపత్రం తప్పులుగా ఉందని తన తప్పుని ప్రశ్నాపత్రం మీదకి తోసివేశాడు లేదా ఆపాదించాడు. కాబట్టి ఇక్కడ విద్యార్థి ఉపయోగించిన రక్షక తంత్రం వచ్చేసరికి ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, అత్త మీద కోపం దుత్త మీద చూపడం అను సామెత ఏ రక్షక తంత్రంను సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, విస్థాపనం. ఇక్కడ అత్త మీద వచ్చిన కోపాన్ని దుత్త మీద చూపడం. దుత్త అనగా పెరుగు లేదా మజ్జిగను నిల్వ చేసే చిన్న మట్టి పాత్ర అని అర్థం. ఈ విధంగా ఒకరి మీద వచ్చిన కోపాన్ని మరొకరి మీద కానీ లేదా మరొక వస్తువు మీద కానీ చూపించడంను విస్థాపనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారి తిట్టినప్పుడు క్లర్క్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపకుండా తనలో తాను మర్చిపోవడానికి ప్రయత్నించే రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ, దమనం. పై అధికారి తిట్టినప్పుడు క్లర్క్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించకుండా తనలో తాను మర్చిపోవడానికి ప్రయత్నించాడు. ఈ విధంగా బాధ కలిగించే విషయాలను, అగౌరవపరిచే విషయాలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడానికి వ్యక్తి ఉపయోగించే రక్షక తంత్రం దమనం. నెక్స్ట్ క్వశ్చన్, చదువులో రాణించలేని వ్యక్తి ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకొని దానిలో అభివృద్ధిని సాధించినట్లయితే అతను ఉపయోగించిన రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ డి, పరిహారం. ఇచ్చిన ప్రశ్నను ఒకసారి గమనిస్తే చదువులో రాణించలేని వ్యక్తి సంగీతం నేర్చుకొని డెవలప్ అవ్వటం జరిగింది. ఈ విధంగా ఒక అంశంలో లేదా ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక అంశంలో లేదా మరొక రంగంలో రాణించి గుర్తింపు పొందే రక్షక తంత్రం వచ్చేసరికి పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారని ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడంలో అనుసరించిన రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉపసంహరణ. ప్రశ్నను ఒకసారి గమనిస్తే తక్కువ ఉద్యోగాలకు వేల మంది హాజరవుతున్నారు, ఇంకా ఆ ఉద్యోగం నాకు రాదు అనే ఆలోచనతో అసలు ఇంటర్వ్యూకి హాజరు కాకపోవడం. ఈ విధంగా ఒక ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు లేదా ఆ పరిస్థితి వల్ల వైఫల్యం లేదా అగౌరవం జరగవచ్చు అని భావించి వ్యక్తి అసలు ఆ పరిస్థితి నుంచి దూరంగా పారిపోవడంను ఉపసంహరణ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐఏఎస్ సాధించలేకపోయిన తండ్రి తన కూతురు ఐఏఎస్కు ఎంపికైనందుకు తానే విజయం సాధించినట్లుగా భావించడంలోని రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ సి, తాదాత్మీకరణం. ఇచ్చిన ప్రశ్నను ఒకసారి గమనిస్తే ఐఏఎస్ సాధించలేని తండ్రి తన కూతురు ఐఏఎస్కు ఎంపిక అయితే తానే సాధించినట్లుగా భావించాడు. ఈ విధంగా ఒక వ్యక్తి సాధించలేని విషయాలను తన ఆత్మీయులు ఎవరైనా సాధించినట్లయితే వాళ్ళ గెలుపు తన గెలుపుగా భావించి సంతృప్తి చెందే రక్షక తంత్రంను తాదాత్మీకరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని సురేష్ చిన్న పిల్లవాడి వలె ఏడవడం ఏ రక్షక తంత్రంను సూచిస్తుంది?
ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిగమనం. ఇచ్చిన ప్రశ్నను కనుక ఒకసారి గమనిస్తే టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని సురేష్ చిన్నపిల్లవాడి వలె ఏడ్చాడు. ఈ విధంగా ఏదైనా అగౌరవపరిచే విషయాలలో లేదా బాధ కలిగించే విషయాలలో పెద్దవారు చిన్నపిల్లవారి వలె ప్రవర్తించడంను ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీడలు రానటువంటి విద్యార్థి క్రీడల వల్ల ఉపయోగం ఏమిటి? ఆ టైంను చదువుకు వెచ్చిస్తే ఇంకా బాగా చదవచ్చు అని సమర్థించుకోవడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ హేతుకీకరణం. ఇచ్చిన ప్రశ్నను ఒకసారి గమనిస్తే విద్యార్థికి క్రీడలు రావు అని ఒప్పుకోకుండా ఆ సమయం ఎందుకు వృధా చేసుకోవటం, చదువుకు వెచ్చిస్తే బాగా చదవచ్చు అనే కుంటి సాగుతో సమర్థించుకున్నాడు. ఈ విధంగా వ్యక్తి తన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా ఏదో ఒక కుంటి సాగుతో సమర్థించుకోవడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. కౌమార దశలో బాలబాలికలు ఎక్కువగా ఉపయోగించుకొను రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి స్వైర కల్పన. నెక్స్ట్ క్వశ్చన్. పిసినారి అయిన వ్యక్తి తనకు దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం అని బయటకు ప్రకటించడంలో వ్యక్తి ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితికే మరొక పేరు ప్రేరకం తారుమారు. అనగా మనసులో ఒక ఆలోచన ఉంటుంది, బయటికి వేరొక ఆలోచనని వ్యక్తపరుస్తారు. ఈ విధంగా వ్యక్తపరిచే వారు ఉపయోగించే రక్షక తంత్రంను ప్రతిచర్య నిర్మితి అంటారు. ఇచ్చిన ప్రశ్నలో కూడా పిసినారి అనగా దాన ధర్మాలు చేయని వ్యక్తి. మనసులోనేమో దాన ధర్మాలు చేయకూడదు అని ఉంటుంది, కానీ బయటికి ఏం వ్యక్తపరిచాడు అని అంటే దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం అని బయటకు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భగ్న ప్రేమికుడైన వ్యక్తి ప్రేయసి చిత్రములు గీయుట, ప్రేయసిపై కవిత్వములు రాసి సంతృప్తి చెందడంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ సి ఉదాత్తీకరణం. ఉదాత్తీకరణం అనగా సంఘ సమ్మతం కాని ఆలోచనలను, చర్యలను సంఘం ఆమోదించే రీతిలో నిర్మాణాత్మక పనుల ద్వారా వ్యక్తపరచడం. ఇక్కడ ప్రశ్నలో కూడా భగ్న ప్రేమికుడు తన ప్రేయసి విషయంలో ఎలాంటి సంఘ వ్యతిరేక పనులు చేయకుండా తన ప్రేయసి చిత్రంలో గీయటం ద్వారా తర్వాత ప్రేయసిపై కవిత్వములు రాసి సంతృప్తి చెందుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి చూపించిన రక్షక తంత్రం ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక రక్షక తంత్రం మరియు మిగిలిన రక్షక తంత్రాలకు ఆధారమైన రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి దమనం. దమనం మిగిలిన రక్షక తంత్రాలన్నిటికీ ఆధారమైన రక్షక తంత్రం. నెక్స్ట్ క్వశ్చన్. దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంజనీరింగ్లో సీట్ రాని విద్యార్థి ఇంజనీరింగ్ చదివే వాళ్ళు చాలా ఎక్కువయ్యారని, అయినా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదని డిగ్రీలో చేరడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ సి హేతుకీకరణం. ఇచ్చిన ప్రశ్నను ఒకసారి గమనిస్తే విద్యార్థికి ఇంజనీరింగ్లో సీట్ రాలేదు, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని ఇంజనీరింగ్ చదవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు అనే సాకులు చెప్పి డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ విద్యార్థి చూపించిన రక్షక తంత్రం వచ్చేసరికి హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. దృష్టిలోపం ఉన్నప్పటికీ హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు సాధించడం ఏ రక్షక తంత్రంను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ చదువుతున్న తన కొడుకు చెడు అలవాట్లకు బానిసై తన మాట వినకపోవడంతో తండ్రి చిన్నపిల్లాడిలా ఏడవడం ఏ రక్షక తంత్రంను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్. భోజన సమయంలో బంధువుల ఇంటికి వెళ్ళిన నరేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని తెలపడంలోని రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ బి ప్రేరకం తారుమారు. ఇచ్చిన ప్రశ్న ఒకసారి గమనిస్తే నరేష్కు ఆకలేస్తున్నప్పటికీ కూడా బంధువులు ఏమని అనుకుంటారేమో అని భోజనం చేసి వచ్చానని బయటకు చెప్పటం. ఇందులో ఇమిడి ఉన్న రక్షక తంత్రం వచ్చేసరికి ప్రేరకం తారుమారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన రవి కోపంగా తన బ్యాట్ను గట్టిగా నేలకేసి కొట్టడంలో రక్షక తంత్రం?
ఆన్సర్ ఆప్షన్ సి విస్థాపనం. ఇచ్చిన ప్రశ్న ఒకసారి గమనిస్తే క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికి అవుట్ అయినందువలన రవికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని దేని మీద చూపించారంటే బ్యాట్ని నేలకేసి కొట్టడం ద్వారా బ్యాట్ మీద ఆ కోపాన్ని చూపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ రవి ఉపయోగించిన రక్షక తంత్రం విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, సరిగా చదవని విద్యార్థి తన తప్పులను కప్పుపుచ్చుకొనుటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించడం లేదని తెలపడం ఏ రక్షక తంత్రమును సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి ప్రక్షేపణం. ఇచ్చిన ప్రశ్న ఒకసారి గమనిస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరిగా చదవని విద్యార్థి తన తప్పులను కప్పిపుచ్చుకున్నటకు ఉపాధ్యాయుడు సరిగా బోధించడం లేదని సాకులు చెప్పడం జరిగింది. ఇక్కడ విద్యార్థి ఉపయోగించిన రక్షక తంత్రం వచ్చేసరికి ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, భార్య మరణ వార్త విన్న భర్త అది నిజం కాదని తోసివేయడం ఏ రక్షక తంత్రంను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ నిరాకరించుట. నిరాకరించుట అనగా సహించలేని వాస్తవాన్ని నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడం. ఇచ్చిన ప్రశ్నలో కూడా భార్య మరణ వార్త అనే వాస్తవాన్ని భర్త నిజం కాదని త్రోసివేసి తాత్కాలిక ఉపశమనం పొందడంలో భర్త ఉపయోగించిన రక్షక తంత్రం వచ్చేసరికి నిరాకరించుట. నెక్స్ట్ క్వశ్చన్, టెట్లో ఉత్తీర్ణత సాధించని వెంకటేష్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినట్లు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందినట్లు కలలు కనటం. ఆన్సర్ ఆప్షన్ డి స్వైరకల్పన. స్వైరకల్పన అనగా తీరని కోరికలను తీరినట్లుగా కలలతో సంతృప్తి చెందటం లేదా వ్యక్తి వాస్తవంలో సాధించలేని వాటిని సాధించినట్లుగా ఇంకా అంతకన్నా గొప్పగా బ్రతుకుతున్నట్లుగా ఊహించుకుంటూ సంతృప్తి చెందడంను స్వైరకల్పన అంటారు. ఇచ్చిన ప్రశ్నలో కూడా టెట్లోనే క్వాలిఫై కాలేని వెంకటేష్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినట్లు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందినట్లు కలలు కన్నాడు. కాబట్టి వెంకటేష్ ఉపయోగించిన రక్షక తంత్రం వచ్చేసరికి స్వైరకల్పన. నెక్స్ట్ క్వశ్చన్, అత్తవారి ఇంట్లో బాధలు పడే స్త్రీ పదే పదే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఏడవటము ఏ రక్షక తంత్రమును సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిగమనము. నెక్స్ట్ క్వశ్చన్, అత్తగారింట్లో విధి లేక మాంసాహారం అలవాటు చేసుకున్న శాకాహార కోడలు ఇందులో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అంతర్లీనము. స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ పడింది, సరిచేసుకోండి ఫ్రెండ్స్. అంతర్లీనము అనగా సంఘర్షణకు లోను చేసిన విషయంలో గెలవలేక రాజీ పడి దానిలోకి మారిపోయే ధోరణి వల్ల కలిగే సర్దుబాటును అంతర్లీనము అంటారు. ఇచ్చిన ప్రశ్నలో కూడా శాకాహారి అయిన కోడలు అత్తగారింట్లో ఇంకా చేసేదేమీ లేక మాంసాహారం అలవాటు చేసుకుంది కాబట్టి ఆమె ఉపయోగించిన రక్షక తంత్రం వచ్చేసరికి అంతర్లీనము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి రక్షక తంత్రములు వ్యక్తి యొక్క మూర్తిమత్వంను చిన్నాభిన్నం చేస్తాయి. సాధారణంగా రక్షక తంత్రములు అనేవి వ్యక్తి యొక్క మూర్తిమత్వంను చిన్నాభిన్నం కాకుండా కాపాడతాయి. ఇక్కడ ప్రశ్నలో సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. మిగిలిన ఏ, బి, సి అనే వాక్యాలు సరైన వాక్యాలు అవుతాయి. డి ఒకటే సరికాని వాక్యం. గమనించండి ఫ్రెండ్స్, తెలుగు అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ను సిలబస్ ఆధారంగా టాపిక్ వైజ్గా 3rd to 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్లు అందించబోతూ ఉన్నాం. పీడిఎఫ్లు ఎవరికైనా అవసరమైతే 8328611089 అనే వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. నోట్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అలానే పీడిఎఫ్లు మీకు వాట్సాప్ ద్వారా సెండ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఫ్రెండ్స్ ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన రక్షక తంత్రాలు అనే టాపిక్లోని 25 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.